సంతోషం. ఇక కాలయాపన చేయకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని మనం మన వాక్య ధ్యానాన్ని ఆరంభిస్తాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ప్రార్థన చేస్తాం. మా పరమ తండ్రి, ఈ ప్రాంతాల్లో మీరు ఏర్పరచుకున్న బెరాక పరిచర్యలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ పరిచర్య ద్వారా అనేకులకు నీ వాక్యం చేరుకోవడానికి నీ దాసులను మీరు బలపరిచి మీరు వాడుకుంటూ వస్తూ ఉన్న నీ ప్రేమ కొరకై మీకు కృతజ్ఞతలు. ప్రతి ఏటా జరుగుతున్న విశ్వాసుల సదస్సులో ఈ సంవత్సరం కూడా మరి ఈ స్థలానికి రావడానికి నిన్ను, నీ సన్నిధిని, నీ వాక్యాన్ని, పరిశుద్ధుల సహవాసాన్ని ప్రేమించే నీ ప్రజలకు నీ మాటలు చెప్పేందుకు నీ దాసులమైన మమ్మలను మీరు తీసుకుని వచ్చారు. మా పరిచర్య ఈ స్థలంలో నిలిచినట్లు, అది ఫలించినట్లు మీరు సహాయం చేయాలని మీకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా బలహీనతల్లో నీ బలము పరిపూర్ణం చేయండి. నీ దాసుడు తన కుటుంబం ఏ ఆకాంక్షతోనైతే ఈ కూడికలను ఏర్పాటు చేసి వారు ఖర్చు పెట్టి కష్టపడి ప్రణాళిక చేసి ఈ సభలను మాకు అందిస్తూ ఉన్నారు, దాని ఫలితాలు మరి స్థలంలో కనబడినట్లు సహాయపడండి. చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు కృతజ్ఞతలు. ఇప్పటికే నీ దాసుని మీరు నిలువబెట్టి ఈ వచనమును ఆధారంగా చేసుకొని కొన్ని సంగతులను మా ముందుకు మీరు తీసుకుని వచ్చారు. మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు. మరికొద్ది నిమిషాలు నేనును నీ పక్షంగా నిలువబడి నీ ప్రజలకు నీ మాటలు చెబుతూ ఉండగా వినబుద్ధిని మా ప్రియులకు మీరు దయచేయండి. గ్రహించేటువంటి మనసు ఇవ్వండి, స్వీకరించే హృదయాలు ఇవ్వండి. మెట్టుకు మా జీవితాలు మీరు ఆశించిన దిశగా సాగిపోవడానికి మీ కటాక్షం చూపుదురని, మా బలహీనతల్లో నీ బలము పరిపూర్ణం చేయుదురని క్రీస్తు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, 66 పుస్తకాల ఈ బైబిల్ గ్రంథమునకు 4 పుస్తకాలు వెన్నెముక పుస్తకాలు ఉన్నాయి. ఈ 4 పుస్తకాలకు బ్యాక్ బోన్ బుక్స్ ఆఫ్ ద బైబిల్ అని పిలుస్తారు. ఈ 4 పుస్తకాలు వెన్నెముక పుస్తకాలు. ఇందులో ఏ పుస్తకం లేకపోయినా బైబిల్ నిలవదంట. విడ్డూరం ఏంటో కానీ ఈ 4 పుస్తకాలు వ్రాసింది అపోస్తలుడైన పౌలే. మరి ఆశ్చర్యకరమైన విషయం, ఆ 4 పుస్తకాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఇమిడ్చినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చక్కగా ఇమడ్చబడి మనకు అనుగ్రహించబడింది. వాటి వరుస ఇలా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక. ఈ 4 పుస్తకాలు బైబిలుకు వెన్నెముక పుస్తకాలు. ఈ 4ంటిలో 3 పక్కన పెట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికను మనం తీసుకొని అందులో ఒక వచనం ఈ విశ్వాసుల సదస్సుకు మూలవచనంగా మనకు అనుగ్రహించబడింది. ఇప్పటికే అన్న సుధాకర్ గారు కొంత పునాది సత్యాలు చాలా స్పష్టంగా అవసరమగు రీతిలో మన ముందుకు వాటిని తీసుకుని వచ్చారు.
ప్రియులారా, 4 పుస్తకాల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక చాలా విశిష్టమైనటువంటి పత్రిక. ఒక దైవజనుడు అన్నాడు, ఇశ్రాయేలీల జీవితంలో ప్రత్యక్ష గుడారమందు అతి పరిశుద్ధ స్థలం ఎలాంటిదో మళ్ళీ చెప్తాను. ఇశ్రాయేలీల జీవితంలో ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలం ఎలాంటిదో క్రైస్తవ విశ్వాస జీవితంలో మనకు విశిష్టమైన విషయాలు ఎన్ని ఉన్నా చదువుకొని నేర్చుకొని మార్చుకోవడానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక అతి పరిశుద్ధమైన స్థలము లాంటిది అన్నాడు. ఇది హోలీ ఆఫ్ హోలీస్ అని అంటారు. అతి పరిశుద్ధమైనది ఈ పుస్తకం. ఇటువంటి ఈ పుస్తకంలో 6 అధ్యాయాల్ని మనం 2 భాగాలుగా విడగొట్టవచ్చు. మొదటి 3 అధ్యాయాలు అవి సిద్ధాంతపరమైన సత్యాలు, డాక్ట్రినల్ ట్రూత్స్ అందులో ఉంటాయి, సిద్ధాంతపరమైన సత్యాలు. 4 నుంచి 6 అధ్యాయాలు ఆచరణాత్మకమైన పాఠాలు ఉన్నాయి, ప్రాక్టికల్ ట్రూత్స్ ఉంటాయి. అంటే మనం తెలుసుకున్న థియరీని బట్టి మనం జీవించవలసిన జీవన విధానం, ఆ ప్రాక్టికల్ లైఫ్ ఎలా ఉండాలి అనేది ఎంతో బ్యాలెన్స్డ్గా, ఎంతో సమతుల్యంగా ఈ పుస్తకంలో మనం చూస్తాం. మొదటి 3 అధ్యాయాలు అది డాక్ట్రిన్ అయితే, చివరి 3 అధ్యాయాలు అది మన డ్యూటీ. మనం ఎరగవలసిన సత్యాలు, ఎరగవలసినవి మొదటి 3 అధ్యాయాలు అయితే, మనం జీవించవలసిన జీవన విధానం ఆ చివరి 3 అధ్యాయాల నుంచి మనం నేర్చుకోవచ్చు. ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు ఒక ఆధ్యాత్మిక అనుభవం గుండా ప్రయాణం చేయాలి. అందులో చివరి అనుభవం ఎఫెసీ పత్రికలో ఉంది. దానికంటే ముందు ఒక 2 అనుభవాలు ఉన్నాయి. ప్రతి క్రైస్తవుడు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనస్సు నుండి రక్షింపబడి బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడిన ప్రతి విశ్వాసిలో కూడా తాను ఎరగవలసిన ఒక ఆధ్యాత్మిక అనుభవం రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా అని మనం చదువుతాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు తాను ఎరగవలసిన విషయం, తాను ఎంచుకోవలసిన విషయం ఏంటనంటే, నేను యేసుక్రీస్తుతో పాటు చనిపోయినాను. యేసు మరణం అది ఆయనది కాదు, అది నా పాపమునకు సంభవించవలసిన మరణం ఆయన పొందాడు. ఆయన మరణంలో నా మరణం ఉంది అని చెప్పి యేసుక్రీస్తుతో చనిపోయిన వారంగా మనల్ని మనం ఎంచుకోవాలట. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని ఉంది. యేసుక్రీస్తు మరణించి ఆయన భూగర్భంలో మిగిలిపోలేదు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు, అతని మాంసం మట్టిలో కలిసిపోలేదు. ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. యేసు ప్రభుతో పాటు నీవు మరణించినావు అని ఎంచుకుంటే, యేసు ప్రభు ఎలాగైతే తిరిగి లేచాడో నువ్వు ఆయనతో పాటు లేపబడిన వాడవు అని ఎంచుకోవాలి. ఇది క్రైస్తవుడు ఎరగవలసిన విషయాలు, క్రైస్తవుడు ఎంచుకోవలసిన విషయాలు. నోయింగ్ ఎక్స్పీరియన్స్, రెకనింగ్ ఎక్స్పీరియన్స్ అని అంటారు. ఎరగవలసిన విషయాలు ఎరగాలి, ఎంచుకోవలసిన విషయాలు ఎంచుకోవాలి. నేను క్రీస్తుతో పాటు మరణించినాను అని ఎరగాలి, నేను క్రీస్తుతో పాటు లేపబడితిని అని కూడా ఎరగాలి. అలాగనే నేను యేసు ప్రభుతో పాటు మరణించినాను అని ఎంచుకోవాలి, నేను యేసు క్రీస్తుతో పాటు లేపబడితిని అని కూడా ఎంచుకోవాలి. ఈ 2 అనుభవాల తరువాత ఉన్న అనుభవమే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుందన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతాను చూడండి. ఇలా రాసి ఉంది ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి
పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని చదువుతాం. యేసుతో పాటు కూర్చోవడం, యేసుతో మరణించిన మనం, యేసుతో లేపబడిన మనం ఇప్పుడు యేసు ప్రభువుతో కలిపి కూర్చుండబెట్టబడ్డాం. ఇప్పుడు బెరాక ప్రార్థనా మందిరంలో మనం భౌతికంగా కూర్చున్నాం, కానీ ఆధ్యాత్మికంగా మనం యేసుక్రీస్తుతో పాటు పరలోకమందు అనేది మనం ఎరగాలి, ఎంచుకోవాలట. ఎరగవలసిన విషయాలు ఎరగకపోయినా, ఎంచుకోవలసిన విషయాలు ఎంచుకోకపోయినా, దేనికి మనం అప్పగించుకోవాలో దానికి అప్పగించుకోక, దేనికి అప్పగించుకోకూడదో మన జీవితాలు దానికి అప్పగించుకొని మనం పాడైపోతాం. ఎరగవలసిన విషయాలు ఎరిగిన క్రైస్తవుడు, ఎంచుకున్న విషయాలు ఎంచుకున్న క్రైస్తవుడు తన యొక్క జీవితం, తన శరీర అవయవాలు నీతికి సాధనాలుగా అప్పగించుకొని పరిశుద్ధత అనే ఫలము పొందుతాడు, నిత్య జీవము అనే బహుమానం కొరకు వెంపర్లాడతాడు. ఎరగవలసిన విషయాలు మనం ఎరగకపోయినా, ఎంచుకొనవలసిన విషయాలు మనం ఎంచుకోకపోయినా, మన శరీర అవయవాలను, మన జీవితాలను దుర్నీతికి సాధనాలుగా అప్పగించుకొని మన జీవితం నుంచి పాపం ఉత్పన్నం చేస్తాం. చివరికి మనం మరణమే బహుమానంగా సంపాదించుకుంటాం. కనుక పరిశుద్ధత, నిత్య జీవం అవే మనకు కావాలి అని అనుకున్నప్పుడు మన జీవితాలు నీతికి సాధనాలుగా అప్పగించుకోవాలి. అలా అప్పగించుకోవాలంటే ఎరగవలసిన విషయం ఎరగండి, ఎంచుకొనవలసిన విషయాలు ఎంచుకొనండి. అప్పుడు పరిశుద్ధత, నిత్య జీవం అనేటువంటి ఫలితాలు వస్తాయన్నమాట. సరే, ఏమెరగాలో ఏమెంచుకోవాలో చెప్పాను. ఏమెరగాలి నేను, ఏమనించుకోవాలి నేను అంటే, యేసుక్రీస్తులో నేను మరణించితిని, యేసు ప్రభువుతో పాటు తిరిగి లేచితిని, యేసు ప్రభువుతో పాటు ఇప్పుడు కూర్చుండబెట్టబడి తిని. అది ఆధ్యాత్మికంగా మనం ఎరగవలసినటువంటి, ఎంచుకోవలసిన కీలకమైన విషయాలు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో నువ్వు యేసు ప్రభువుతో పాటు కూర్చుండబెట్టబడ్డావు అనేది ఎరుగు. ఇది మొదటి 3 అధ్యాయాల్లో ఉన్న సారాంశమైతే, తరువాత 3 అధ్యాయాల్లో ఉన్నది మరి కూర్చుండబెట్టబడిన నీవు యేసుక్రీస్తు కొరకు నిలబడ్డం నేర్చుకోవాలి. అమ్మ వింటున్నారా? కూర్చుండబెట్టబడిన నీవు నిలబడ్డం నేర్చుకోవాలి. నిలబడమంటాడు చూడండి పత్రికలోని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను చూడండి. ఇలా వ్రాసి ఉంది ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువుతున్నాను, 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకొని, ప్రియమైన 13వ వచనం, మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబోటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి అన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తునందు పరలోకములో కూర్చుండబెట్టబడిన మనం ఈ భూలోకములో క్రీస్తు కొరకు నిలవబడాలి. మళ్ళీ చెప్పన, యేసు ప్రభువుతో పాటు మరణించినాము అని ఎరిగించుకున్నాం, యేసు ప్రభువుతో పాటు తిరిగి లేచినామని ఎరిగించుకున్నాం, యేసు ప్రభువుతో పాటు పరలోకమందు కూర్చుండబెట్టబడినామని ఎరిగించుకున్నాం. అవైతే వాస్తవమైతే ఇప్పుడు వర్తమాన కాలంలో భూమి మీద నీవు యేసుక్రీస్తు కొరకు నిలవబడాలి. ఏమంటే సిట్టింగ్ ఎక్స్పీరియన్స్ మొదటి 3 అధ్యాయాల్లో ఉంది, స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ చివరి 3 అధ్యాయాల్లో ఉంటుందన్నమాట. కనుక యేసుక్రీస్తు కొరకు నిలవబడే ఈ ప్రక్రియ మన జీవితంలో జరుగు నిమిత్తం యేసుక్రీస్తు కొరకు మనం నిలబడిన వారం అయ్యేందుకు ఒక మంచి సూత్రం, ఒక మంచి నియమం, ఒక మంచి సూచన ఎఫెసీయులకు పౌలు భక్తుడు రాసినాడు. ఏమిటా సూచన అంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండటకు మీరు అన్ని విషయాలలో మీరు ఎదగండి. మీరు ఎదిగితే నిలబడిపోతారు. ఎదుగుదల లేదు కాబట్టే నిలబడడం చేత కావడం లేదు. అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ మాట. ఎదగడం చేత కాలేదు కనుకనే నిలబడ్డము చేత కావడం లేదు. నీ వల్ల దేవుని కొరకు ఏం జరిగింది, నీ వల్ల దేవుని రాజ్యానికి, దేవుని సంఘానికి ఏమొరిగింది అన్నప్పుడు కొంచెం ప్రశ్నార్థకంగానే ఏమైనా జవాబులు కనబడుతూ ఉన్నాయి. దీని సరైన జవాబులు రావటం లేదు ఈ రోజుల్లో దేవుని పిల్లల దగ్గర. యేసుక్రీస్తుతో పాటు పరలోకమందు కూర్చుండబెట్టబడ్డావు, మంచిదే.
మరి యేసుక్రీస్తు కొరకు భూమి మీద నువ్వు నిలబడుతున్నావా అంటే, నిలబడాలనంటే ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదుగుతుంటే నిలబడడం చేతనవుతుంది. ఎదుగు పొదుగు లేని వారం మనం ఏమి నిలబడతాము చెప్పండి? ఎదుగు పొదుగు లేని మనం దేవుని కొరకు ఏమి నిలబడతాము చెప్పండి? ఈ విషయాన్ని మీకు కొంచెం మనసులో ఉంచండి. తర్వాత సందేశంలో కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెబుతాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. యేసుతో పాటు మనం మరణించినాము, యేసు ప్రభుతో పాటు మనం తిరిగి లేచినాము, యేసు ప్రభుతో పాటు పరలోకమందు కూర్చుండబెట్టబడ్డాము. ఇప్పుడు భూమి మీద యేసు కొరకు మనం నిలబడాలి. అలా నిలబడాలి అంటే ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదగాలి. ఇది ముందు మీ మనసులో పడనివ్వండి. ఇప్పుడు చెప్తాం. ఎఫెసీ 4:15 ఎవరికి వచనం? ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఈ 15వ వచనం ఎవరికండి వచనం? ఈ వచనం అందరికీ వర్తిస్తుందా? ఈ వచనం అందరికీ అప్లికబుల్ అవుతుందా? ఎవరికి వచనం? ఎవరికి వచనమో నేను కొంచెం నేపథ్యం చెప్పి నేను వచనం దగ్గరికి వచ్చేస్తాను రండి. ప్రియులారా, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి 14వ వచనం వరకు ఒకవేళ మనం గమనిస్తే ఎఫెసీ 4:15 వచనం అది ఎవరికో మనకు అర్థమైపోతుంది. ఎఫెసీ 4:15 ఎవరికి అంటే 4వ వచనం నుంచి ఆ ప్రియులారా 6వ వచనం వరకు 1వ అధ్యాయంలో తండ్రైన దేవుడట జగత్తుకు పునాది వేయబడక పూర్వమే యేసుక్రీస్తునందు ఆయన ఏర్పరచుకొని, తర్వాత ముందుగా నిర్ణయించుకొని, తర్వాత వారిని కుమారులుగా స్వీకరించినాడట. అంటే ఎఫెసీ 4:15 ఎవరికంటే ఆ ప్రియులారా ఏర్పరచబడిన వారికి, నిర్ణయించబడిన వారికి, స్వీకరించబడిన అందరికీ కాదు ఇది. ఎఫెసీ 4:15 ఇది అందరికీ కాదు. ఎఫెసీ 4:15 ఎవరికి అంటే దేవుని చేత ఏర్పరచబడిన, దేవుని చేత ముందుగా నిర్ణయించబడిన, దేవుని చేత కుమారులుగా స్వీకరించబడిన వారికి వచనం. తర్వాత 7వ వచనం దగ్గర నుంచి అమ్మ వింటున్నారు కదూ, 12వ వచనం వరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు ఏమైనా రాసిందో తెలుసా అండి? కుమారుడైన యేసుక్రీస్తు రక్తం వలన క్షమించబడిన వారికి, కుమారుడైన యేసుక్రీస్తు రక్తం వలన విమోచించబడిన వారికి, కుమారుడైన యేసుక్రీస్తు వలన దేవుని కొరకు ఒక స్వాస్థ్యముగా చేయబడిన వారికి. ఎఫెసీ 4:15 అందరిది కాదు ఇది. కుమారుడైన యేసుక్రీస్తు రక్తం వలన క్షమించబడి, విమోచించబడి, దేవుని కొరకు ఒక స్వాస్థ్యముగా చేయబడిన వారికి ఆ వచనం. ఇది రెండో మాట. అమ్మ వింటున్నారు కదూ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మళ్ళీ 13-14 వచనాలు కానీ చదివితే, పరిశుద్ధాత్మ వలన ఎవరైతే ముద్రించబడ్డారో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి దగ్గర అయితే సంచి కరువుగా, ఎవరికైతే భయానాగా ఆయన ఇన్స్టాల్మెంట్గా, డౌన్ పేమెంట్గా అనుగ్రహించబడ్డాడో వారికి వచనం. పరిశుద్ధాత్మ దేవుని ముద్రించబడ్డం జరగకపోయినా, పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నీ దగ్గర సంచి కరువుగా, దేవుడు మనకిచ్చిన డౌన్ పేమెంట్గా పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల లేకపోతే ఎఫెసీ 4:15 మంది కాదు. వింటున్నారా? ఇప్పుడు నేను మీకు 8 విషయాలు చెప్పినాను. ఇప్పుడు మీకు 8 సంగతులు చెప్పాను. తండ్రైన దేవుని చేత ఏర్పరచబడిన వారు, తండ్రైన దేవుని చేత నిర్ణయించబడిన వారు, తండ్రైన దేవుని చేత స్వీకరించబడిన వారు, వాళ్ళది ఎఫెసీ 4:15. కుమారుడైన యేసుక్రీస్తు రక్తము చేత క్షమించబడిన వారు, కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి విమోచింపబడిన వారు, కుమారుడైన యేసుక్రీస్తు వలన దేవుని కొరకు ఒక స్వాస్థ్యంగా చేయబడిన వారు, వారిది ఎఫెసీ 4:15. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడిన వారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంచి కరువుగా హృదయంలో కలిగి ఉన్నవారు, వారిది ఎఫెసీ 4:15. ఇది అందరికీ వర్తించింది వచనం. అమ్మా వింటున్నారు కదూ?
ఎవరైతే నేను చెప్పానో ఈ 8 షరతులు 8 కండిషన్ చెప్పానో ఈ షరతులకు ఎవరైతే సరిపోయిన వారైనారో వారికి ఎఫెసీ 4:15 అనుగ్రహించబడింది. కాబట్టి నా ప్రియ సహోదరి స్నేహితులారా, మీరేమో అనుమానాల్లోనికి వెళ్ళిపోకండి. దేవుని సువార్త మీ వరకు వచ్చింది. మీ పాపముల గురించి ఎవడ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించినాడు, మీరు రక్షించబడ్డారంటే దేవునికి స్తోత్రం చెప్పండి. నేను దేవుని చేత ఏర్పరచబడ్డాను, దేవుని చేత నేను ముందుగా నిర్ణయించబడ్డాను, దేవుని చేత నేను కుమారుడిగా కుమార్తెగా స్వీకరించబడ్డాను, యేసు ప్రభు వలన నాకు క్షమాపణ వచ్చింది, యేసు ప్రభు వలన నాకు విమోచన వచ్చింది, యేసు ప్రభు వలన నేను దేవునికి స్వాస్థ్యమైపోయినాను, నేను పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాను, నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి నా అంతరంగ సంచికరువుగా కలిగి ఉన్నాను అని నిబ్బరంగా ఉండండి. అనుమానానికి తావివ్వకండి. ఎందుకు అనుమానంగా తావివ్వనక్కర్లేదు అంటే ఈ వచనాలన్నీ కూడా దేవుడు మనకు ప్రియులారా చేసి ముగించినాడు. ఆయన నీలో ఈ గొప్ప కార్యం దేవుడు నీలో ఆయన ఆరంభించినాడు, ఆయన చేసి ముగిస్తాడు. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సత్క్రియను మీలో ఆరంభించిన వాడు అంతం వరకు కొనసాగిస్తాడని మీరు మర్చిపోకండి. మీలో పని మొదలు పెట్టాడు ఆయన, మీరు అనుమానం రానియద్దు. నేను పదే ఒక మాట అంటుంటాను. దేవుడు చాలా గట్టిగా ఇలాంటి మెగాఫోన్లో అరిచి నీ ఎడల నిన్ను కార్యం చేశాను, నా కుమారుడా నమ్ము, నా కుమార్తె విశ్వసించు, నిబ్రమ కలిగి నిశ్చయిత కలిగి ఉండు అని దేవుడు మెగాఫోన్లో అరిచిన మనకు వినబడదు. కానీ మన చెవిట్లో గుసగుసలాడుతుంటాడే మీ మేనమామ. ఎవరు ఇలాంటివి బాగా తెలుస్తాయి. మీ మేనమామ గుసగుసలు మాత్రం అబ్బా ఎంత బాగా చెప్పాడో, నేను దేవుని చేత ఏర్పరచబడ్డానా? లేదు లేదు లేదు. నేను దేవుని చేత ముందుగా నిర్ణయించబడ్డానా? అస్సలు కానే కాదు. దేవుడు నన్ను కుమార్తెగా స్వీకరించాడా? ఒత్తుతుదే ఇదంతా. నేను క్షమించబడ్డానా? ఇది నిజం కాదు. నేను విమోచన పొందానా? ఇది పశ్చాబద్ధమని వాడు చెవులో గుసగుసలాడుతుంటే అవును కదా అవును కదా అవును కదని నీ మేనమామతో ఎంత ముచ్చట్లు పెట్టుకుంటావే, మొదన స్టెప్ ఒకవా? మీరు కాదులేండి, అలా ముచ్చట్లు పెట్టుకున్న వాళ్ళు మేనమామతో ముచ్చట్లు పెట్టుకుంటారు చక్కగా. అవును నిజమే అవును నిజం అనుకుంటే సాతానుడు సంబరం చేసుకుంటున్నాడు. దేవుడు వీళ్ళ విషయంలో ఏ కార్యమైతే చేశాడో దాని విషయమే వీళ్ళకి విశ్వాసమే లేదు, వీళ్ళకు దాని విషయమే వీళ్ళకు ఎష్యూరెన్స్ నిశ్చయత లేదు. వీళ్ళకు ఇలాంటి వాళ్ళని ఒక కుదుపు కుదపడం నాకేం పెద్ద పని, ఇలాంటి వాళ్ళ కింద పడగొట్టడం నాకేం పెద్ద పని, ఇలాంటి వాళ్ళని నాకు తొత్తులుగా చేసుకోవడం నాకదే పెద్ద పని ఎట్లయినా వీళ్ళు వాడేసుకుంటాను అని వాడు వినండి సంబరం చేసుకుంటున్నాడు. వాడు నాట్యమాడుతున్నాడా అనిపిస్తుంది. అందుకని అక్క చెల్లి తమ్ముడన్న వినండి, తండ్రైన దేవుడు నీ కొరకు చేసిన ప్రణాళికలు నిజం. కుమారుడైన యేసుక్రీస్తు చరిత్రలో చేసిన కార్యాలు 100% నిజం. పరిశుద్ధాత్మ దేవుడు వర్తమాన కాలంలో నీట్లా చేసిన కార్యాలు నిజం. ఇది మీ మనసులో పెట్టుకుంటే ఎఫెసీ 4:15 నాకే, ఎఫెసీ 4:15 నాకే. చెప్పండి ఒకసారి నా వెనక. ఎఫెసీ 4:15 ముందు ఎఫెసీ 4:15 చెప్పండి. ముందు నాకే అంటే నేను చెప్పినట్టు చెప్పండి. ఎఫెసీ 4:15 గట్టిగా చెప్పండి. ఎఫెసీ 4:15 నా కొరకే, ఆ వచనం నాదే అని అనుకోవడం వస్తే ఇప్పుడు మొదలు పెడదాం, విషయానికి వద్దాం. ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. క్రీస్తు వలె ఉండుట, క్రీస్తు వలె ఉండుట. ప్రియులారా, ఎదగడం గురించి ఒక 2 సందేశాలు చెప్తాను ఈ సిరీస్లో. క్రీస్తు వలె ఉండుట దాని గురించి ఒక 2 సందేశాలు చెప్తాను ఈ సిరీస్లో నా వంతులో. ప్రియులారా వినండి, క్రీస్తు వలె ఉండుట అంటే అతని యొక్క క్యారెక్టర్, అతని యొక్క కాండక్ట్, ఈ రెండింట్లో కూడా క్రీస్తు వలె ఉండాలి. యేసు ప్రభు యొక్క శీలములో ఆయనలా ఉండాలి, యేసు ప్రభు యొక్క నడవడికలో ఆయనలా ఉండాలి. యేసు ప్రభు యొక్క శీలములో
వినండి, ఆయనకులాగే ఉండాలి. యేసు ప్రభు నడవడికను చూచి ఆయన వలె ఉండాలి. మెట్టుకు మన క్రీస్తు వలె ఉండాలి అన్నది కీలకమైన విషయం. ఇందాక దైవజనులు అన్న సుధాకర్ గారు చెప్పారు, మన క్రీస్తు వలె ఉండడం ఇది తండ్రి యొక్క అపేక్ష లేదా ఆజ్ఞ అనే మాట మనం విన్నాం. రోమీలకు రాసిన పత్రిక 8:29 అన్నయ్య చూపించారు. మరో మారు జ్ఞాపకం చేస్తాను, మీకు ఒక ప్రశ్న వేస్తాను, నాకు జవాబు చెప్పండి. రోమీలకు రాసిన పత్రిక 8:29 రోమా 8:29 ఇలా రాసి ఉంది ప్రియులారా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చాలా వినండి. తండ్రి యొక్క అపేక్ష ఏంటనంటే తన కుమారుడైన యేసుక్రీస్తు అనేక సహోదరులలో జ్యేష్ఠుడవ్వాలట. ఒక ప్రశ్న అడగనా? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి జ్యేష్ఠ కుమారుడా, ఏకైక కుమారుడా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ తండ్రి అయిన దేవునికి ఏకైక కుమారుడా, జ్యేష్ఠ కుమారుడా? నీకు ఒక్కడే కొడుకున్నప్పుడు పెళ్లి కార్డు కొట్టించినప్పుడు నా కుమారులో ప్రథమ కుమారుడికి పెళ్ళని రాస్తారా మీరు? పెళ్లి కార్డులో ఏకైక కుమారుడు అని రాస్తారు కదా. మీకు 2-3 కుమారులు ఉంటే పెద్ద కొడుకు పెళ్లి చేస్తున్నప్పుడు నా జ్యేష్ఠ కుమారుడికి పెళ్ళని రాస్తారు కదా. అమ్మ వింటున్నారా? ఒక్కడే కుమారుడు ఉన్నప్పుడు ఏకైక కుమారుడు అంటాము, ఇంకా ఎక్కువ మంది ఉంటే జ్యేష్ఠ కుమారుడు అని మనం అంటాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటనంటే తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు జ్యేష్ఠ కుమారుడా, ఏకైక కుమారుడా? గట్టిగా చెప్పారా మీరు? మరి ఇదేంటి వచనం పౌలు తప్పు చెప్తున్నాడు ఇక్కడ? ఇప్పుడే కదండి చెల్లి చదివితే నేను వెనకాల చదివాను. 8:29 ఏమని చదివారు మీరు? తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు అన్నాడు. యోహాను సువార్త 3:16 యేసుక్రీస్తు దేవుని యొక్క జనతైక కుమారుడు, ఓన్లీ వన్ సన్, ఏకైక కుమారుడు. యోహాను చెప్పింది ఏకైక కుమారుడు, పౌలు చెప్పింది జ్యేష్ఠ కుమారుడు. ఇది ఎట్లా సాధ్యమండి అంటే సాధ్యమే. ఎట్లా సాధ్యమో చెప్తాను వినండి. యేసు మరణించక మునుపు యేసుక్రీస్తు దేవునికి ఏకైక కుమారుడే. ఆయన సిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ సత్యాన్ని నమ్మి దేవునిలోనికి వచ్చిన అనేక మంది కుమారులు తయారైతే, అనేక మంది కుమార్తెలు ఇక్కడ తయారైతే ఇప్పుడు యేసు ప్రభు ఏమైపోయినాడనంటే దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడైనాడు. మరణించక మునుపు ఆయన ఏకైక కుమారుడే, ఆయన మరణించిన తర్వాత ఆయన జ్యేష్ఠ కుమారుడైనాడు. మరి ఆయన జ్యేష్ఠుడైతే కనిష్ఠులు ఎవరు? ఆయన జ్యేష్ఠ కుమారుడైతే కనిష్ఠులెవరు? ఇక్కడ కూర్చున్న మనమే. గట్టిగా చెప్తారా? యేసు ప్రభుకి మనకున్న వరుస ఏంటనంటే యేసు ప్రభు మన పెద్దన్నయ్య. ఏంటి యేసుకు నీకు వరుస? చెప్పడానికి కొంచెం దమ్ములుండాలండి. అన్నయ్యేనా? ఆయన మనకు పెద్దన్నయ్యేనా? అవునవును. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయబడిన మనం, అక్కా చెల్లి తమ్ముడన్న వినండి, దేవుని కుమారుల కుమార్తెలమైతే ఇప్పుడు యేసు ప్రభు మనకు పెద్దన్నయ్య అయినాడు. మనం కనిష్ట కుమారులం, కనిష్ట కుమార్తెలమైన ఆయన మనకు జ్యేష్ఠుడైనాడు. తండ్రి యొక్క అపేక్ష అదేనంట, తన కుమారుడైన యేసుక్రీస్తు అనేక సహోదరులలో జ్యేష్ఠుడవ్వాలి. అంటే అర్థం యేసు ప్రభు తర్వాత ఈ భూమి మీద అనేకులు నాకు కుమారులైతేను, అనేకులు నా కుమార్తెలైతేను, వీళ్ళందరికీ పైగా యేసు ప్రభు నాకు జ్యేష్ఠుడవ్వాలి. ఈ తండ్రి అపేక్ష. తండ్రి అపేక్ష కలిగి ఉంటే యేసుక్రీస్తు ప్రభు దాని కొరకు ఆరాట పడుతున్నాడు. ఎలా ఆరాటపడ్డాడో చెప్పనా? ఇదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో
తండ్రి అపేక్ష తన కుమారుడైన యేసు జ్యేష్ఠుడవ్వాలి, యేసులాగే అనేక మంది కుమారులు కుమార్తెలు భూమి మీద తయారవ్వాలి, అప్పుడే నా కుమారుడు జ్యేష్ఠుడవుతాడు. అదే తండ్రి అపేక్ష. మరి కుమారుని ఆరాటం ఏంటో చదవన చూడండి, ఇలా రాసి ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుతాను. 4:11 ఇలా ఉంది. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఎలాగు నియమించెను. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అంటే క్రీస్తు కుమారుడై ఉండగా, క్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని ఇంటిలోనికి వచ్చిన మనమందరము ఆయనకులాగే కుమారులము కుమార్తెలం కావాలి. అలా అయ్యేంత వరకు యేసు ప్రభు చేస్తున్న పనింటో తెలుసా? నీవు ఆయన కుమార్తె అవ్వడానికి, నువ్వు ఆయన కుమారుడు అవ్వడానికి, సంఘములో ఉన్న నీ కొరకు, నువ్వు కుమారుడుగా కుమార్తెగా మలచబడ్డం కొరకు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? అపోస్తులను, ఆయన ప్రవక్తలను, ఆయన సువార్తికులను, ఆయన కాపరులను, ఆయన ఉపదేశకులను నియమించాడు నీకు సేవ చేయడానికి. ఎందుకండి ఈ 5-fold మినిస్ట్రీ? ఎందుకండి ఈ 5 పరిచర్య అంటే, సంఘములోకి వచ్చిన దేవుని పిల్లలమైన మనమంతా కుమార్తెలుగా కుమారులుగా మలచబడి క్రీస్తువలే ఉండుటకు ఈ 5 రకాల పరిచర్య చేసేవాళ్ళు, పరిచర్య చేసే వరాలుగా మనకు అనుగ్రహించబడ్డారు. యేసుక్రీస్తు ఆరాటపడుతున్నాడు, నాకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు అయిపోవాలి వీళ్ళంతా అని చెప్పి ఆయన సంఘమునకు ఈ 5 రకాల పరిచర్యలు చేసి మనుషులను ఆయన నియమించి ఆయన ఆరాటపడతా ఉన్నాడు. తండ్రి అపేక్ష, కుమారుని ఆరాటం. అమ్మ వింటున్నారా? మరి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు చూపిస్తాను చూడండి. పరిశుద్ధాత్ముడు ఆ ఆశతోనే ఇప్పుడు పనిచేస్తున్నాడట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఇది పరిశుద్ధాత్ముని ఆశ. తండ్రి అపేక్ష, కుమారుని ఆరాటం, పరిశుద్ధాత్మ దేవుని ఆశ. ఈ ఆశతోనే ఎట్లా పనిచేస్తున్నాడు చదువుతాను చూడండి. 18వ వచనం 3:18 ఇలా, మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. 2000 సంవత్సరాల కిందట పెంతెకోస్తు పండగ రోజున ఈ భూమి మీదకు దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఒకే ఆశతో పనిచేస్తున్నాడు. ఏమిటాయన ఆశ అంటే, నిన్ను యేసు ప్రభువులాగా మార్చేయాలి, నన్ను యేసు ప్రభువులాగా మార్చాలి. యేసు ప్రభువు వలె మారటం అనేది ఇది భూమి మీద సంభవించబడే పని కాదు, కానీ మార్చబడుతూనే ఉంటాం. ఇందాక సుధాకర్ అని చెప్పారా మాట. ఒక రోజున యేసును చూచిన రోజున ఆయనను పోలి ఉంటాము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను చూతము, ఆయన చూచిన రోజున ఆయనను పోలి ఉందము. అంతవరకు పూర్తిగా ఆయన పోలికి వచ్చేది మన లోపలికి. మార్చబడుతూ రూపాంతరం చెందుతూ, మార్చబడుతూ రూపాంతరం చెందుతూ, మార్చబడుతూ రూపాంతరం చెందుతూ, మార్చబడుతూ రూపాంతరం చెందుతూ, క్రీస్తు వలె తయారవుతూ ఒక రోజున మనం ప్రియులారా యేసు ముందుకు వెళ్ళేసరికి ఆయనలాగే ఉండాలి అనేది దేవుని యొక్క నిత్య సంకల్పం. కనుక క్రీస్తు వలె ఉండటం అనేది తండ్రి యొక్క అపేక్ష, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆరాటం, పరిశుద్ధాత్మ దేవుని ఆశ. పరిశుద్ధాత్ముడు ఆశతో ఇప్పుడు మన మధ్య పనిచేస్తున్నాడు, ఒక ఆశ పెట్టుకొని పనిచేస్తున్నాడు. నిన్ను యేసయ్య సంపూర్ణతలోకి తేవాలని, నిన్ను యేసుక్రీస్తు యొక్క సారూప్యములోకి తేవాలని, నన్ను యేసు ప్రభు యొక్క పోలికలోనికి తేవాలని పెట్టుకు. నా ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి అపేక్షను మనం తీర్చాలన్నా, కుమారుని ఆరాటానికి ఫలితం తీసుకుని రావాలన్నా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశను మనం తీర్చాలన్నా
క్రీస్తు వలె ఉండటకు మన అన్ని విషయాల్లో ఎదగాలి. ఎదుగుదల గురించి పక్కన పెట్టండి, తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు ఆలోచించవలసింది క్రీస్తు వలె ఉండడం. క్రీస్తు ఎట్లున్నాడట? తండ్రికి జ్యేష్ఠ కుమారుడుగా ఉన్నాడు. ఆయన కుమారుడుగా ఉంటే నువ్వు నేను కుమారులుగా కుమార్తెలుగానే ఉండాలి. మన కుమారులు కుమార్తెలమే అంటారా? వినండి ప్రియమైన స్నేహితులారా, యోహాను సువార్త 1:12 ఇలా రాసి ఉంటుంది. ఇది విషయం మనకు బాగా తెలుసు. తను ఎందరైతే అంగీకరిస్తారో, తన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ ఏమవుతున్నారట? కుమారుల. అలాగుందా బైబిల్లో? ఏమంటే చదవండి, యోహాను సువార్త 1:12 అలా ఉందా అండి? ఏమని చదువుతాం? తను ఎందరు అంగీకరించారో వారందరికి అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహి. పిల్లలే, కుమారులు కాదు. యేసునందు విశ్వాసముంచి ఆయన నామాన్ని నువ్వు విశ్వాసముంచి ఆయన అంగీకరించి నువ్వు దేవునింట్లో వచ్చినప్పుడు నువ్వు ఒక పిల్లదానివే, నువ్వు ఒక పిల్లవాడివే. అయితే కాల ప్రవాహంలో సంఘములో దేవుని పిల్లదానిగా, సంఘములో దేవుని పిల్లవాడుగా దేవుడు తన దాసుల దగ్గర నుంచి నీకు అందిస్తున్న సేవలన్నీ నువ్వు సంపాదించుకొని అనుభవించి నువ్వు కుమార్తెగా ఎదగాలి, నువ్వు కుమారుడిగా ఎదగాలి. ఇందాక సుధాకర్ అని చెప్పారే, ఈరోజు నా సంఘాలు ఏడబ్ల్యూ టోజర్ చెప్పారా మాట? సుధాకర్ అని చెప్పారు ఇందాక ఆ మాట. ఈరోజు చర్చిల్లో ఉన్న ప్రధాన సమస్య ఏంటనంటే సంఘములో ఉన్నది శిశువులే తప్ప కుమారులు కుమార్తెలే కాదు. నోట్లో పాలపేక పెట్టుకొని తలగడ మీద పడుకొని కాలు చేతులు తన్నుకుంటున్న పసిపిల్లలు అంటోళ్ళు సంఘాల్లో కనబడుతున్నారు. ఎదగరే. ఎంతకాలమైందమ్మా యేసు ప్రభువుని నమ్మంటే? 30 అయ్యింది అని చెప్పదు ముష్టిముఖం వేసుకుని మహాతల్లి. దండ పెడతాను అనుకోకండి, శ్రీకాకుళం వాడిని కదా, మోటు మాట లేకపోతే మా పని నడవదు. ఎంతకాలమైందమ్మా యేసు? 30 అన్న. 30 సంవత్సరాల క్రైస్తవురాలివి, మరి కుమార్తెగాను ఎదిగినావంటావా? నీ నమ్మిన యేసు కుమారుడు తల్లి, నువ్వు ఆయనకులాగే ఉండాలట, కుమార్తెవు కావాలంట. అన్నయ్య గారు, యేసు ప్రభు నమ్మి ఎంతకాలమైంది? 40 సంవత్సరాలు అంటావా? ప్రైజ్ ద లార్డ్. మరి నువ్వు కుమారుడుగా ఎదిగావా అన్నదే ప్రశ్న. నేను ఈ ఉదయకాల సందేశంలో యేసుక్రీస్తు ప్రభు కుమారుడు, ఇక్కడ కూర్చున్న మనమంతా కుమారులంగా కుమార్తెలుగా మలచబడవలసిందే. ఎందుకంటే ఇది తండ్రి అపేక్ష, ఇది కుమారుని ఆరాటం, ఇది పరిశుద్ధాత్మ దేవుని ఆశ. ఒక మాటలో చెప్పాలంటే ట్రయూన్ గాడ్ యొక్క ఎటర్నల్ ప్లాన్, త్రిత్వమైన దేవుని యొక్క నిత్య సంకల్పం ఇదే నీ ఎడల. ఇందాక అన్నయ్య ఒక మాట చెప్పారు, ఉద్యోగం చేసుకున్నావు, పెళ్ళిళ్ళు చేసుకున్నావు, పిల్లల కన్నావు, ఇది కాదండి దేవుని ప్రేమ. అవన్నీ లోపల జరుగుతాయి, అది పెద్ద విషయం కాదు. కానీ నీ ఎడల దేవునికున్న నిత్య సంకల్పం ఏంటి? మన అందరి ఎడల దేవునికున్న నిత్య సంకల్పం ఏంటి అంటే మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్చబడి యేసువలే మనం తయారవుతూ ఉండాలట. ఆయన సారూప్యం, ఆయన పోలిక, ఆయన సంపూర్ణత అక్కడ చేరుకోవాలట. సరే, నేను ప్రూఫ్ టెక్స్ట్ బైబిల్ లేఖనాలను చూపించి మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారేమో లేదో నిరూపణ కొరకు కొన్ని యాసిడ్ టెస్టులు మీ ముందు పెడతాం. తేలిపోతుంది. నువ్వు ఇక పిల్లదానిగా ఉన్నావా చర్చిలో, లేక పిల్లవాడుగానే మిగిలిపోయేవా చర్చిలో, లేక కుమార్తెగా కుమారుడుగా ఎదిగి ఎఫెసీ 4:15 నెరవేర్పులో నీ జీవితం ఉందో లేదో తేలిపోతుంది. రండి, మొదటి టెస్ట్ చూపిస్తాను. ఇది టెస్ట్ కొరకు నేను పెడుతున్నటువంటి విషయాలంతే. మొదటి టెస్ట్ చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం నుంచి ఇలా రాసి ఉంది. చిన్న చిన్న తలంపులు చెప్తాను, టైం అవుతుంది కనుక బాగా వినండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం నుంచి
ఇలా ఉంది. మనము జీవము గల దేవుని ఆలయమై మనము ఉన్నాము. జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ అందుకు సెలవిస్తున్నాడు, దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి నేను వారిలో నివసించి సంచరింతును, సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి వారి మధ్య నుంచి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఈ వచనాలలో ప్రియా సోదరి స్నేహితులారా, మీరు వారి మధ్య నుంచి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఈ మాట అండర్లైన్ చేయండి. ఎవరు దేవుని కుమారులు కుమార్తెలట? ఎవరైతే ఈ లోకములో ప్రియులారా మూర్ఖులైన ఈ తరమవారి మధ్యలోంచి తాము ప్రత్యేకపరుచుకుంటారో వారికి నేను తండ్రినై ఉంటాను, వారు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు. మూర్ఖులైన వక్రజనమ మధ్య లోకమంతా దుష్టుని యందు ఉండగా దుష్టుడు ఏలుబడి చేస్తున్న ఈ లోకములో ఎవరైతే తాము నా నిమిత్తం ప్రత్యేకపరుచుకుంటారో వారికి నేను తండ్రినై ఉంటాను, వారు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు. ఎవరు కుమార్తెలు, ఎవరు కుమారులు అంటే, నెంబర్ 1 లైఫ్ ఆఫ్ సపరేషన్, దేవుని కొరకు ప్రత్యేకపరుచుకున్న వారే. అన్నదమ్ములారా, అక్క చెల్లులారా వినండి. మనమున్న లోకములో అనేకమైన విశ్వాసం మూలం కాని మూఢనమ్మకాలున్నాయి. మరి విశ్వాస మూలం కాని ఆ మూఢనమ్మకాలే మన నమ్మకాలైతే మనం ఏమి ప్రత్యేకపరుచుకున్నామని చెప్పండి. ప్రియులారా, ఈ దుష్ట యుగంలో మన చుట్టూ ఉన్నటువంటి ప్రియులారా ఈ ప్రపంచంలో ఎన్నో భయంకరమైన ఆత్మ సంబంధము కాని ఆచారాలు ఉన్నాయి. ఈ ఆత్మ సంబంధము కాని ఆచారాలే మన ఆచారాలుగా ఉంటే మనం ఏమి ప్రత్యేకపరుచుకున్నామో చెప్పండి. నమ్మికలలో ప్రత్యేకత ఉండాలి, ఆచారాలలో ప్రత్యేకత ఉండాలి. మన చుట్టూ ఉన్న లోకంలో లేఖనానుసారమైన సాంప్రదాయాలు లేకుండా లోక సాంప్రదాయాలు మన చుట్టూ ఉన్నాయి. ఆ సాంప్రదాయాలు మన సాంప్రదాయాలు అయితే మనం ఏం ప్రత్యేకపరుచుకున్నామని చెప్పండి. నన్ను మన్నిస్తే చెప్తాను, ఈరోజు యేసునందు విశ్వాసం ఉంచి సంఘములో చేర్చబడ్డారు కానీ ఇంకా లోక నమ్మికలే వీళ్ళ నమ్మికలు, లోకాచారాలే వీళ్ళ ఆచారాలు, లోక సంప్రదాయాలే వీరి సాంప్రదాయాలు. వీరు దేవుని కొరకు వాళ్ళు ఇప్పటి వరకు ప్రత్యేకపరచుకోలేదు. మరి వీరట్ల కుమారులండి, వీళ్ళట్ల కుమార్తెలు వీరు. దేవుడు స్పష్టంగా చెప్తున్న, మీరు వారి మధ్య నుంచి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అప్పుడు మీరు నాకు కుమార్తెలను కుమారులు అయ్యుందురు, నేను మీకు తండ్రినై ఉంటానని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు అని చదివాం. కనుక మొదటి టెస్ట్ ఏంటనంటే వినండి, సంఘములోకి వచ్చినప్పుడు, యేసును విశ్వసించినప్పుడు, యేసును అంగీకరించినప్పుడు నువ్వు ఒక పిల్లదానివక్క, నువ్వు ఒక పిల్లవాడు తమ్ముడు. కానీ దేవుని కొరకు ప్రత్యేకపడుతూ దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నప్పుడు ప్రైజ్ ద లార్డ్, నువ్వు కుమారుడు అవుతున్నావు, నువ్వు కుమార్తె అవుతున్నావు. యేసయ్యను మన పెద్ద అయిన మనం చేస్తున్నాం. యేసు ప్రభు జ్యేష్ఠుడు అవుతున్నాడు, ఆయన కుమారుడు, మనము ఆయన వలే కుమారులము కుమార్తెలము అవుతున్నాం. ఇది మొదటి మాట. రెండో మాట చూపిస్తాను రండి. మత్తయి సువార్త చిన్న చిన్న మాటలే మీ మనసులో జ్ఞాపకం ఉంచుకొని మీరు ధ్యానం చేసి మీరు ఆలోచించాలి సుమ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం ఇలా రాసి ఉంది, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. సమాధాన పరచువారంటే ఎవరో పోట్లాడుకుంటే మధ్యలోకి వచ్చి నువ్వు అటు పోరా అంటే మాటలు చెప్పి చెయ్యి కలపండి అని చేతులు కలిపించి ఒకటోడు కౌగులించుకోండి అని ఒకళ్ళు కౌగులించుకుని చేసి మీ ఇద్దరు సమాధానంగా ఉన్నారు, మీరు పొండిరా అంటే ఇప్పుడు సమాధాన పరిచిన ఇతగాడు దేవుని కుమారుడు
అనేది అర్థమైతే ఈ ప్రపంచంలో పోలీసోళ్ళు, ఈ ప్రపంచంలో ఏమండి రాజకీయ నాయకులు, ఈ ప్రపంచంలో రౌడీ షీటర్లు, ఈ ప్రపంచంలో సెటిల్మెంట్లు చేసిన వాళ్ళు దేవుని కుమారులు అవ్వాలి. సమాధానపరచడం కాదు ఇక్కడ అర్థం. ఎవరైతే సమాధానం స్థాపించబూనుకుంటారో వారు దేవుని కుమారులు కుమార్తెలు అవుతారు. ఇక్కడ మత్తయి రాసిన పదం సమాధానం గురించి ఇరేనే అనే గ్రీకు పదం వాడాడు. ఇరేనే అంటే సమాధాన పరచుట కాదు, సమాధానం స్థాపించబోను వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. సమాధానం స్థాపించడం అంటే ఆ మనిషి ఎందుకో నాతో విభేదిస్తున్నాడు, నేనే దగ్గరైపోయి బ్రదర్ నన్ను క్షమించండి, మీరు అలా ఉంటే ఎట్లా, నాకు ఆనందంగా లేదు, నన్ను క్షమించండి అంటే అతను ఇష్టపడకుండా మరి కొంచెం దూరం పోయాడు అనుకోండి, మరీ దగ్గరగా వెళ్ళి బ్రదర్ మీరు దూరం అయిపోతే ఎట్లా, నా తప్పు అయితే క్షమించండి, మీరు క్షమించకపోతే నాకు ఎవరు క్షమిస్తారు, అసలు మేము చూస్తుంటే దేవుని చూసినట్టు నాకు అనిపిస్తుంది, మీరు క్షమించరా అని వెనకాల పడాలి. కానీ ఈరోజు మనం ఎట్లా అంటో తెలుసా, ఏంట్రా నీ గొప్ప, నాకు నీ ఇంటికి నా ఇల్లంత దూరము, ఏం మాట్లాడరే, మా ఇంటికి నీ ఇల్లంత దూరం, నీ ఎక్కువేంటి నా తక్కువేంటి, నీ వెనకాల పడుతుంటే లోకువైపోతున్నానా, క్షమించమని వెనకాల పడుతుంటే చిన్న చూపు చూస్తున్నావు, లెక్క లేకుండా చూస్తున్నావు, నేనంటే గుర్తింపు లేనట్టుగా ఉంది, పోరా నువ్వెవడవో నాకు తెలియదు అని మనం విదిలించేసుకుంటాం. కానీ సమాధానం స్థాపించబూనుకునే వారు ఎంత దూరం వెళ్తున్నా వెనక్కి వెళ్ళి, వారు ఎంత దూరం పోతున్నా వారి దగ్గర వెళ్ళి ఎట్లయినా క్షమించమని కోరుకొని, తప్పైతే మరోసారి మన్నించమని వేడుకొని సమాధానాన్ని ఎస్టాబ్లిష్ చేసేవారు దేవుని కుమార్. మానవ జాతి దేవునితో శత్రుత్వం పెట్టుకొని దేవుని చాలా దూరం అయిపోయింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రాసి ఉంటుంది, మనము దేవునికి శత్రువులమై ఉండగా అని రాసి ఉంది. శత్రువులమైన మనల్ని తనతో సమాధానపరుచుకోవాలని చివరికి ఎక్కడి వరకు వచ్చినాడంటే పాప శరీరాకారంతో పాడులోకానికి వచ్చాడు. పాడులోకములో ఈ పాడు మనుషుల చేత అవమానపరచబడ్డాడు. చివరికి శిలువ మీద మరణించినాడు. ఆ మరణంతో భూమిలో పాతి పెట్టబడ్డాడు. ఎంతవరకు వచ్చాడండి ఈయనంటే చచ్చేటంత వరకు వచ్చినాడు ఆయన. దేని నిమిత్తం? నీతో సమాధాన పడ్డానికి, నాతో సమాధానపడ్డ దేవుని కుమారుడండి ఆయన లక్షణం అదే. మరి ఈ రోజున కుమార్తెగా దేవుని కుమారుడుగా మనం ఎదుగుతున్న మాట నిజమైతే, ఎవరితోనైతే మనకు అసమాధానం ఉంటుందో పోయి దగ్గరగా పోయి సమాధాన పడే మనస్తత్వమే ఉంటుందా? నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి, నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలి. అందుకనే పౌలు మాట అన్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 12వ శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. సమాధానం ఎస్టాబ్లిష్ చేయడం నీ ఒక్కడ వలన అవ్వదు. అవతల వ్యక్తి సహకరించకపోతే పీస్ ఎస్టాబ్లిష్ అవ్వదు మీ ఇరువురి మధ్య. కానీ నీ వంతు ప్రయత్నం ఎంతవరకు చేయగలవో చెయ్యవు. శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. ఇక్కడున్న నా సహోదరులైన ఏమండి కోడలమ్మల్ని అడుగుతా, ఏమమ్మా కోడలమ్మలు మీ అత్తమ్మలతో సమాధానంగానే ఉన్నారా? అలాగే అత్తమ్మలు కూడా అడుగుతాను, మీరు దేవుని కుమార్తెలు కదా, మీ కోడల పిల్లలతో సమాధానంగానే ఉన్నారా? సహోదరులను అడుగుతాను, సహోదరులారా బెరాకా పరిచర్యలో ఒకే సంఘములో ఉండి ప్రభువుని ఆరాధిస్తున్నాం, ఒకే తండ్రిని మనం నమ్ముకున్నాం, ఒకే ప్రభువుని మన రాజుగా ప్రతిష్ఠించుకున్నాం, ఒకే ఆత్మను మనం కలిగి ఉన్నాం, మనం ఒకరితో ఒకరు సమాధానంగానే ఉన్నామా? అసమాధాన స్థితి లోపల కలిగి ఉండి సమాధానానికి కొరకు ఆరాటం లేక మన దేవుని కుమారులు కుమార్తెలం అనుకుంటే అది ఎట్లా కుదురుతుందండి? అది ఎట్లా కుదురుతుంది? ఇది రెండో గుర్తు. దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు దేవుని కుమారులు కుమార్తెలు. వీరు యేసలా కుమారుడు, వీళ్ళు కుమారులు కుమార్తెలైపోయారు. సమాధానం స్థాపించబూనుకునేవారు
దేవుని కుమారులు కుమార్తెలు. యేసు అలాగే దేవుని కుమారుడు, వీరును సమాధానం స్థాపించి దేవుని కుమారులు కుమార్తెలైనారు. ఇది రెండో మాట. మూడో మాట చెప్తాను చూడండి ప్రియులారా. మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనం ఇలా ఉంది. మార్కు 15:39. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి, ఆయన అంటే యేసు, ఎలాగో ప్రాణం విడుచుట చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. శతాధిపతి ఏమి చూచి దేవుని కుమారుడు అన్నాడండి? శతాధిపతికి శిలువ మరణాలు విధించడం, శిలువ మరణాలుగా మనుషులను తోడుకొని వెళ్ళటం ఇదేమైనా కొత్త పని కాదు, పాత పని. అనేక మందికి శిలువ మరణాలు విధించి వాళ్ళని శిలువ మరణం వరకు తీసుకుని వెళుతున్నప్పుడు కొట్టటం, శిలువను వారి మీద మోపటం, తర్వాత వాళ్ళ మీద దుర్భాషలాడటం, ఇవన్నీ చేసుకుని పోతుంటే శిలువ మరణం పొందుతున్న వారు నిష్ఠూరపడి సైనికులను, నన్ను లేనిపోని మాటలు అనేవాళ్ళు. ఒరేయ్, మా ఉసురుమంట మీకు తగలదా అనేవాళ్ళని నేను చూచాను. మేము కొడుతుంటే మా మీదకు ఫు అని ఉమ్ములు వేసి శిలువ మరణం పొందుతున్న వాళ్ళని నేను చూశాను. మమ్మల్ని ఇలాగ మీరు హింసిస్తున్నారు కనుక మీరు మీ పిల్లలు నాశనం అయిపోతారా అని శపించిన వాళ్ళని చూశాను. ఇతగాడేంటి ఒక్క మాట అనడే, ఉమ్మెయ్యలేదు, ఒక తిట్టలేదు, ఒక నిష్ఠూర మాటం లేదు, ఒక శాపవచనం పలకలేదు. అలాగ వెళ్ళిపోతున్నాడు ఆయన. అతను దూషించిన వారికి బదులు దూషించలేదు, అతను శ్రమ పెట్టిన వారిని ఎవరిని బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చే ఆ తండ్రికి ఇతగాడు అప్పగించుకున్నాడే తన ప్రాణాన్ని. అది చూచిన శతాధిపతి అంటున్నాడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడే. ఎవరు దేవుని కుమారుల కుమార్తెలంటే, మూడవ సంగతి, దేవుడు అనుమతించిన సిలువ వరకు విధేయత చూపేవాళ్ళు. సబ్మిషన్ అంటు ద క్రాస్. దేవుడు అనుమతించిన సిలువను వరకు విధేయత చూపించేవాళ్ళు. దేవుడు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మనకిచ్చినప్పుడు అది మనకు అనుగ్రహించిన సిలువ. కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు అది మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన సిలువ. తండ్రి, నీవు అనుగ్రహించగా నాకు కష్టం వచ్చింది, నువ్వు అనుమతించగా నాకు బాధ వచ్చింది, నువ్వు అనుగ్రహించగా నాకు హింస వచ్చింది, నువ్వు అనుగ్రహించగా నాకు పోరాటం వచ్చింది, నువ్వు అనుమతించగా ఈ బాధ వచ్చింది, నువ్వు అనుమతించగా ఈ నింద వచ్చింది. నీకు స్తోత్రము తండ్రి. నేను ఎవరి మీద నిష్ఠూరపడను, ఎవరిని బెదిరించను, ఎవరిని దూషించను అని శిలువ మరణం పొందునంతగా విధేయత చూపించిన యేసులాగా అలాగ విధేయత చూపడం మనకు వచ్చా? ఎవరండి దేవుని కుమారులు కుమార్తెలు? దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన వారు, యేసు వలె వినండి మారుతున్న వారు. దేవుడు ఏమండి దేవుని కుమారులుగా సమాధానం స్థాపించబోని వారు, శిలువ మరణం వరకు విధేయత చూపువారు, వారు దేవుని కుమారులు కుమార్తెలండి. కనుక ఈ మధ్యాహ్న వేళ వినండి ప్రియులారా, ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలను ఎదుగుదాం. ఆయన క్యారెక్టర్ లాగా మన క్యారెక్టర్ మారాలి, ఆయన కాండక్ట్ లాగా మన కాండక్ట్ మారాలి, అతని ప్రవర్తన లాగా మన ప్రవర్తన మారాలి, అతని నడవడికలాగా మన నడవడిక మారాలి. అది తండ్రి యొక్క అపేక్ష, కుమారుని యొక్క ఆరాటం, పరిశుద్ధాత్మ దేవుని ఆశ అని మనకు తేలిపోయింది వాక్యమును బట్టి. నాలుగో సంగతి చెప్తాను రండి. నాలుగో సంగతి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరో సంగతి చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. మత్తయి 5, నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు.
కురిపించుచున్నాడు. కురిపించుచున్నాడు. మీరు ఈ వచనాలు ఏమి నేర్పిస్తున్నాయంటే, ఎవరు దేవుని కుమారులు కుమార్తెలుగా ఎదిగిన వారు అంటే నిష్పక్షపాత బుద్ధితో బ్రతికిన వారు. నో పార్షియాలిటీ, వీళ్ళ దగ్గర పక్షపాతం లేదు. వీరు నమ్మిన దేవుడు పక్షపాతం లేని దేవుడు. రామపత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, దేవునికి పక్షపాతం లేదు. దేవునికి పక్షపాతం లేదు గనక యేసు ఈ పర్వత ప్రసంగంలో చెప్తున్నాడు, మీరు పరలోక తండ్రికి నాలాగే మీరు కుమారులు కుమార్తెలు అగునట్లు మీరు శత్రువులని స్నేహితులని తేడాలు పెట్టుకోకండి. శత్రువులని స్నేహితులని పక్షపాతం చూపకండి. స్నేహితులను ప్రేమించి స్నేహితుల కొరకు ప్రార్థించే ఆ బుద్ధి కాదు. శత్రువులను ప్రేమించండి, శత్రువుల కొరకు ప్రార్థించండి, నిష్పక్షపాతంగా ఉండండి అంటూ ఇలస్ట్రేట్ చేసినాడు యేసు ప్రభు. ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. సూర్యరశ్మిని ఉదాహరణగా పెట్టాడు, పడుతున్న వర్షాన్ని ఉదాహరణగా పెట్టాడు. చూడండి, సూర్యరశ్మి మంచోళ్ళ మీద అదే వేడి, చెడ్డవాళ్ళ మీద అదే వేడి. వర్షాన్ని చూడండి, నీతిమంతుల మీద ఎట్లా పడిందో దుర్నీతిమంతుల మీద అట్లనే పడింది. అంటే సృష్టిలో ఎండను వానను పెట్టిన దేవునికి పక్షపాతం లేదు కదా. మీరు ఆయన కుమార్తెలుగా, మీరు ఆయన కుమారులుగా నిష్పక్షపాత బుద్ధితో బతకండి. ఇదేమంత తేలికైన విషయం కాదు. మనకెంత పక్షపాత బుద్ధి, ఆడు మావాడు, వీళ్ళెవరో మాకు సంబంధం లేదు. మనకు స్నేహితులు ఉన్నారు, మనకు శత్రువులు ఉన్నారు. మన దృష్టిలో మంచోళ్ళతో మనం బాగుండాలనుకుంటాం, చెడ్డవాళ్ళతో విభేదించాలనుకుంటాం, నీతిమంతులతో కలిసి ఉండాలనుకుంటాం, దుర్నీతిమంతులతో ఎడమవుదామని అనుకుంటాం. మన దగ్గర పక్షపాతం ఉంటుంది. యేసయ్య అన్నారు, మీరు పరలోకపు తండ్రికి నాలాగే కుమారులు కావాలి, నాలాగే మీరు కుమార్తెలుగా మారాలంటే నిష్పక్షపాత బుద్ధితో బ్రతకండి. ఇప్పుడు చెప్పండి, బెరాకాలో విశ్వాస సదస్సులో కూర్చున్న మనలో ఎంతమంది కుమారులమయ్యాము, ఎంతమంది కుమార్తెలం? పిల్లలమే, అనుమానించకండి. సైతాను చెప్పిన అబద్ధాలు వినకండి. తండ్రి మీ కొరకు ప్రణాళిక చేశాడు, కుమారుడు చరిత్రలో పనిచేశాడు, పరిశుద్ధాత్ముడు వర్తమాన కాలంలో మీలో పనిచేస్తున్నాడు. అనుమానం పెట్టుకోకండి. మీరు పిల్లలే, నో డౌట్. కానీ క్రీస్తు వలె ఉండుటకు ఎదిగే ప్రక్రియలో నువ్వు కుమార్తెవయ్యావా, నువ్వు కుమారుడవయ్యావా? ఎంతకాలమని ఒక శిశువులాగా బతుకుతావు? ఎంతకాలమని ఒక చిన్న పిల్లాడిలాగా బతుకుతావు? ఎంతకాలమని సంఘములో మరుగుజ్జు బతుకుతామని చెప్పండి. ఎదుగు బతుకు లేని మరుగుజ్జులున్నారు సంఘాలలో. ఎదగరు, వీరు ఎదగరు. 4 చెప్పాను, 5వ చెప్తాను రండి. మొదట మాట ప్రత్యేకించబడ్డం, 2వ మాట సమాధానం స్థాపించడం, 3వ మాట సిలువ వరకు విధేయత చూపడం, 4వ మాట నిష్పక్షపాత బుద్ధితో ఉండడం. 5వ మాట చెప్తాను రండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఇలా రాసింది. ప్రియులారు, చదువుతున్నాను చూడండి. రామ 12, 7, 8 వచనాలు ఇలా ఉన్నాయి. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పంపులు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని మీరు కుమారులు కారు. దేవుని శిక్షలో పాలు పంపులు పొందేవారు దేవుని కుమారులు కుమార్తెలు. అమ్మ, అర్థమవుతుందా? దేవునికి అయిష్టంగా మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుడు అసహించుకున్న పాడు పనులు మన జీవితంలో మనం చేస్తున్నప్పుడు దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. రక్షించబడ్డారు, పవిత్రంగా బ్రతుకుతున్నారు, క్రమంగా చర్చకు వస్తారు, క్రమంగా కానుకలు వేస్తారు, క్రమంగా ప్రార్థన చేసుకుంటారు, క్రమంగా ఉపవాసం ఉంటారు. కానీ వారికి ఎందుకో అనారోగ్యం వచ్చింది, వారికి ఎందుకో ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, ఎందుకో కుటుంబంలో పొరపచ్చాలు వచ్చాయి. ఏంట్రా ఈ పరిస్థితి అని అంటే, ఎక్కడో దేవునికి హేయమైనది మనకు తెలియనిదేదో మన జీవితంలో ఉంది గనక ఇంత బాగున్న మనకు ఒక చిన్న శిక్షణ దేవుడు అనుగ్రహిస్తే వెంటనే అనుకోవాలి, ప్రభువా నీ కుమార్తెను కాబట్టే నన్ను శిక్షిస్తున్నావు, నీ కుమారుడు కాబట్టే నన్ను శిక్షిస్తున్నావు. శిక్షలో పాలు పంపులు పొందడం నా భాగ్యం. నువ్వు నన్ను శిక్షించి, నన్ను గద్దించి, నన్ను సరిచేసి ఆ చెడ్డది కూడా తీసేనాయన, నీ కుమారుడిలాగా ఉంటాను
అని అనుకోవటం మానేసి చాలామంది ఇంత భక్తి చేస్తుంటే నాకే రావాలా ఈ కర్మ ఏంటమ్మా, నెత్తి కొట్టుకో. కొంతమంది నెత్తి కొట్టుకునే క్రైస్తవులు ఉంటారు. నాకేనా ఈ బాధలు, నీ కాకపోతే ఇంకెవరికమ్మా? నువ్వు ఆయన కుమార్తెవు కాబట్టి దేవునికి నచ్చందేదో నీ దగ్గర ఉంది, అది కూడా తొలగించి తన కుమారులకు చేద్దామనుకుంటున్నాడు నిన్ను. దేవునికి హేయమైందేదో సహోదరుడా నీ జీవితంలో ఉంది, అది తొలగించుదామని ఒక చిన్న శ్రమను అనుమతించినాడు శిక్షగా. అందులో ఆనందించడం మానేసి నాకేనా ఈ కష్టం, ఇంత బాగా భక్తి చేసి నాకేనా ఇబ్బందులు, ఏం దేవుడో ఏం ప్రభువో అని ఊసురోమని అంటున్నావు చూసావు. దుంపమకం వేసుకుని నీ దుంప తెగ మారరు మన వాళ్ళు. ప్రభు అనుమతించిన శిక్ష అది మనకు ప్రయోజనం, అది మనకు ఆశీర్వాదం అనే గ్రహింపులే. నేను కుమారుని కనుక శిక్షించాడండి దేవుడు, నన్ను కుమార్తెను కాబట్టి శిక్షించాడండి దేవుడు, నా యేసులాగా మారతానని నాకు ఈ భాగ్యం ఇచ్చినాడని అనుకొని స్తుతిస్తే ఆ వచ్చిన శిక్ష తేలికైపోయి ఉండను. ఆ శిక్ష నీకు ఎందుకు బరువైపోయిందనంటే నువ్వు ఆయాసపడుతున్నావు. అందుకే అది నీకు చాలా కష్టమైపోతా ఉంది. అన్నదమ్ములారా, అక్క చెల్లులారా వినండి. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? మొదటి మాట, ప్రత్యేకించుకున్న వారే కుమారులు కుమార్తెలు. సమాధానమును స్థాపించబూనుకున్న వారే కుమారులు కుమార్తెలు. శిలువ మరణం వంటి శ్రమలకు విధేయత చూపిన వారే కుమారులు కుమార్తెలు. నిష్పక్షపాతపు వైఖరితో జీవిస్తున్నటువంటి వారే కుమారులు కుమార్తెలు. ఇప్పుడు చెప్పాను, దేవుని శిక్షను ప్రేమించిన వారే కుమారులు కుమార్తెలు. మరి కుమారుల కుమార్తెలమయ్యామా? క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదామంటే క్రీస్తు కుమారుడండి. ఆయన అనేక మంది సహోదరుల మధ్య ఆయన జ్యేష్ఠుడవ్వాలండి. అది దేవుని నిత్య సంకల్పం తల్లి. కాబట్టి ఈ మధ్యాహ్నపు వేళ ఏమండి, ఈ గుర్తులు ఏమైనా కనబడుతున్నాయా? ఇది ఏది లోపించినా మన పసిపిల్లల్లాగా సంఘాల్లో ఉన్నామని మనం తెలుసుకోవాలి. ఇంకెక్కువ చెప్పలేను, సమయం లేదు. 5 చెప్పానుగా, 6 చెప్తాను రండి. 6వది లూకాసు సువార్తలో ఉంది, చూపిస్తాను చూడండి ప్రియులారా. లూకాసు సువార్త 6వ అధ్యాయంలో 6వ సంగతి మీ కొరకై చూపిస్తాను. లూకాసు సువార్త 6వ అధ్యాయం నేను మీ కొరకై చదువుతున్నాను ఈ మంచి మాట. చూడండి 36వ వచనంలో ఇలా రాసి ఉంది, కాబట్టి మీ తండ్రి కనికరమ గలవాడై ఉన్నట్టు మీరును, చెప్పండమ్మా, కనికరమ గలవారై ఉండు. దీనికి మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనం కలపండి, బాగుంటుంది. మత్తయి 5 చివరి వచనం కలపండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఆయన పరిశుద్ధతలో మనం ఎప్పుడో పరిపూర్ణులం కాలేము. ఆయన నీతి న్యాయాల్లో మనం ఎప్పుడో పరిపూర్ణులం కాలేము. ఆయన సత్యములో మనం ఎప్పుడో పరిపూర్ణులం కాలేము. ఆయన ప్రేమలో మనం ఎప్పుడో పరిపూర్ణులం కాలేము. కానీ ఒక విషయంలో పరిపూర్ణులు కావచ్చట. ఏ విషయంలో పరిపూర్ణులు కావచ్చునంటే మీ పరలోకపు తండ్రి కనికరమ గలవాడై ఉన్నట్టు మీరును కనికరమ గలవారై ఉండండి. దేవుని కుమారులు కుమార్తెలు వారు కనికరముతో బ్రతుకుతారు. కనికరం అంటే చెప్పన ఒక మాట, రోడ్డు మీద ఎవడికో యాక్సిడెంట్ అయింది, పాపం రక్త మడుగుల్లో పాపం ఉన్నాడు, నొప్పికి ఏడుస్తున్నాడు, కాలు చేతులు విరిగినాయి. మనం ఆ రోడ్డు పక్క నుంచి పోతూ అయ్యయ్యో పాపం చుచ్చు అనుకుంటూ పోయాం. ఏంటమ్మా, అయ్యో పాపం పోయాం. అది కనికరం అనుకుంటున్నారు మనోళ్ళు. అది కనికరం కాదు, జాలి పడ్డాం. ఆ రక్త మడుగుల్లో ఉన్నాడు, కాలు చేతులు విరిగిపోయినాయి, నొప్పికి బాధకు ఏడుస్తున్నాడు. వాడిని చూచి అయ్యో పాపం ఎంత ఘోరమైన ప్రమాదం జరిగిందో అన్నాం, చూశారు, అది జాలి పడ్డాం. కానీ వాళ్ళ నాన్నగారు అక్కడికి వచ్చారనుకోండి, వాడు రక్తం మడుగుల్లో కొట్టుకుంటా కాలు చేతులు విరిగిపోయి ఏడుస్తుంటే వాళ్ళ నాన్నగారు ఏడుస్తుంటారు. వాడు ఇరిగినటువంటి కాలు చేతులను బట్టి, తగిలిన గాయాలను బట్టి వాడు ఏడుస్తుంటే ఇతని గుండె కోయబడి ఏడుస్తుంటాడు. కొడుకు బాధపడుతుంటే ఈయన బాధపడతాడు, కొడుకు ఏడుస్తుంటే తాను ఏడుస్తాడు. దీన్ని కనికరం అంటాం. కనికరం అంటే బాధపడే వారితో బాధపడడం, ఏడ్చే వాళ్ళతో ఏడవడం.
యేసుప్రభు ఎలాంటోడో తెలుసా? బాధపడే వారితో బాధపడే దేవుడు ఈయన, ఏడ్చే వాళ్ళతో ఏడ్చే దేవుడు ఈయన. బేతనీకి వెళ్ళాడు. మరియా అలాగనే మార్త ఇద్దరు ఏడుస్తున్నారు. తమ సహోదరుని కోల్పోయినామని ఏడుస్తున్నారు. యోహాను సువార్త 11:35లో యేసు కన్నీళ్లు విడిచెను అని మనం చదువుతాం. ఏడ్చిన వాళ్ళతో ఏడ్చువాడు నీ ప్రభు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను అని ఉంది. బాధపడే వారితో ఆయన బాధపడేవాడు. అందుకే మనం నమ్మిన దేవుడు కనికర సంపన్నుడు. కనికర సంపన్నుడు అండి. యేసు దేవుని కుమారుడుగా కనికర సంపన్నుడు. ఏడ్చే వాళ్ళతో ఏడుస్తాడు, బాధపడే వాళ్ళతో బాధపడతాడు. ఇప్పుడు నువ్వు ఆయన కుమార్తెగా ఎదుగుతుంటే, నువ్వు ఆయన కుమారుడుగా ఎదుగుతున్న మాట నిజమైతే మరి కనికరం ఉందంటారా? ఏడ్చే వాళ్ళతో ఏడడం వచ్చా? బాధపడే వాళ్ళతో బాధపడడం వచ్చా? వాళ్ళు ఏదో కష్టం వచ్చి ఏడుస్తుంటే అవ్వాలి ఇలాగ అవుద్దని అనుకున్నాను. బాగైంది వాళ్ళకి. యాడ్ని ఏమి శాడెస్ట్వే మొదనష్ట పక్క. ఏడ్చే వాళ్ళు ఏడుస్తుంటే అయ్యో ఈ ఇబ్బంది వచ్చిందని వాళ్ళతో కలిసి ఆడవలసినటువంటి దేవుని పిల్లలం ఏడవని దీనికి ఇలా అవుద్దని ఇప్పుడు అనుకున్నాను, సరిగ్గా జరిగింది, తగిన శాస్తి జరిగింది అని పండగ చేసుకుంటున్నాం ఏంటి నీ గుండెలో? ఇది మనకు తగునా? వద్దు వద్దు వద్దు. వారు తెలుసో తెలియకో తప్పు చేశారు, కానీ ఇలాంటి కీడు సంభవించింది. వాళ్ళు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అన్నట్టుగా, వాళ్ళు బాధపడుతుంటే నాకు బాధేస్తుంది అన్నట్టుగా ఆ లక్షణం రావడం లేదేంటో మనకు. మన కుమార్తెలం ఎట్లా అవుతాం చెప్పండి? ఇంకెక్కువ చెప్పలేను, మిగిలింది మీరు ధ్యానం చేసుకోండి. ఎవరు దేవుని కుమార్తెలంటే కనికరంతో కదిలిపోయేవారు. జీసస్ మూడ్ విత్ కంపేషన్. యేసు కనికరముతో కదిలిపోయే దేవుడు. ఆయన కనికర సంపన్నుడు. ఏడ్చే వాళ్ళతో ఏడుస్తాడు, బాధపడే వాళ్ళతో బాధపడతాడు. ఇప్పుడు ఆయన సహోదరుడుగా, ఆయన సహోదరిగా కనికరం ఏమైనా అబ్బిందా? ఏడ్చే వాళ్ళతో ఏడవటం, బాధపడే వాళ్ళతో బాధపడడం చేతనగునా? చివరి మాట చెప్పి ముగించేస్తాను. 6 సంగతులు చెప్పాను. కుమారులుగా కుమార్తెలుగా ఎదుగుతున్నామో లేదో మనకు అర్థం అవడానికి. చివరి మాట, కొంచెం సమయం ఎక్కువైంది, ఇది చూసేసి ముగించేద్దాం. ఎక్కువ చెప్పను, ఒక చిన్న విశ్లేషణ అంతే. లూకాసు సువార్త 2వ అధ్యాయానికి రండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం. మరియు యోసేపులు యెరూషలేములో ఉండిపోయిన యేసయ్య దగ్గరికి వచ్చినారు. వచ్చి ఇలాగ అంటున్నారు, చూడండి చదువుతున్నాను, 48వ వచనం. లూకా 2:48. ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఆయన తల్లి కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగ చేసావు? ఇదిగో నీ తండ్రియు నేను నువ్వు దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెదుకుచుంటరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అనే వారితో చెప్పాను. కుమారుడు తండ్రి పనుల మీద ఉంటాడు. దీని సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అని అంటాం. 12 సంవత్సరాల వయసు ఉన్న యేసు ప్రభుకి యెరూషలేములో ఉండిపోతే మరి అంటుంది, నాయనా నువ్వెందుకు ఇలా చేశావు? మా వెనకాల నడిచి రాలేదేంటి? నేను నీ తండ్రి వెతుకుచున్నాము. యేసయ్య హృదయం అనుకుంటాడు, నా తండ్రి నన్ను వెతకడు, నా తండ్రికి నేను ఏ పనుల మీద ఉండాలో నాకు తెలుసు, ఆయనకి తెలుసు, నేను ఆయన పనుల మీద ఉన్నా. మీరేలా నన్ను వెతుకుచుంటారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా? ఎవరు కుమారులు కుమార్తెలంటే ఆ తండ్రి పనుల మీద బాధ్యతతో బ్రతికేవారు. ఇప్పుడు చెప్పండి, ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో ఎదుగుదాం. క్రీస్తు వలె ఉండుట, ఆయన కుమారుడు, మన కుమారుల వలె ఉండాలి. మరి మన కుమారులుగా ఉండాలి అనేటువంటి మాట మీకు నాకే వర్తిస్తుంది. ఎందుకంటే ఎఫెసీ 1వ అధ్యాయం 4 నుంచి 14 వచనాలు మనకే, అందులో అనుభవాలన్నీ మనవే. ఎఫెసీ 4:15 మనకి సొంతం.
ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి. క్రీస్తు కుమారుడుగా ఉన్నాడు, నీవు కుమారుడుగా కుమార్తెగా ఎదగాలి. మన కుమారులుగా కుమార్తెలుగా మొదటి మాట, ప్రత్యేకంగా జీవించడం చేతనయ్యిందా? సమాధానం స్థాపించడం చేతనయ్యిందా? శిలువ మరణం వరకు విధేయత చూపడం మనకు చేతనయ్యిందా? నిష్పక్షపాత బుద్ధితో జీవించడం చేతనయ్యిందా? దేవుడు అనుగ్రహించిన శ్రమను సంతోషంతో అనుభవించడం చేతనయ్యిందా? కనికరంతో కదిలిపోవడం మనకు చేతనయ్యిందా? తండ్రి పనుల మీద శ్రద్ధ వహించడం చేతనయ్యిందా? దేవుడు పరలోకం నుంచి బెరాకా వైపు తొంగి చూస్తా, ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారో ఆయనకి తెలుసు. ఎదిగిన కూతుర్లు ఎంతమందో, ఎదిగిన కొడుకులు ఎంతమంది అక్కడ కూర్చున్నారో ఆయనకి తెలుసు. ఆయన కన్నులు మనందరినీ చూస్తుంటుండగా ఎంతకాలం అని పసిపిల్లగానే మిగిలిపోతాను, ఎంతకాలం పసిపిల్లవాని వలె నేను సంఘంలో మిగిలిపోతాను, నేను ఎదగవలసి ఉంది. సేవకుల పరిచర్య నా మీద దండిగా దేవుడు ఖర్చు పెడుతున్నాడు. నాకు వాక్యం తక్కువయిందా? సేవకుల యొక్క సలహా పరిచయం తక్కువయిందా? సేవకుల దగ్గర నుంచి వాక్య ప్రకటన తక్కువయిందా? ఏం తక్కువయిందని నేను ఎదుగు పొదుగు లేకుండా బ్రతుకుతున్నాను. దేవుని వైపు ఏమీ తప్పిదం లేదు. ఏ అపేక్షతో తండ్రి ఉన్నాడో దాని కొరకు యేసు ఆరాటపడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆశించి పనిచేస్తున్నాడు. సేవకులను బలపరిచి నా కొరకు వాడుకుంటూ ఉండగా నేనే ఎదగటం లేదు. కాలం చాలా మింగేస్తున్నాను, సంవత్సరాల తరబడి సమయం మింగుతున్నాను, కానీ ఎదుగు బదుగు లేక ఆగిపోయాను. ప్రభువా, నన్ను కనికరించవా? నీ కుమారుడైన యేసు నీ ముందు కుమారుడు ఉన్నట్టుగా నేను నీ ముందు కుమార్తెలాగా ఉండాలి. పిల్లదానిలాగా నేను ఉండకూడదు. నీ కుమారుడైన యేసు కుమారుడుగా నీ ముందు ఉన్నట్టుగా నేను కుమారుడు ఉండాలి. నిన్న పిల్లవాడిలాగా నేను ఉండను ప్రభువా. ఎదగనందుకు నన్ను క్షమించి నాకు ఎదుగుదల ప్రసాదించవా అని వేడుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. నీ కడుపును పుట్టిన పిల్ల ఎదగటం లేదంటే ఏడుస్తూ కూర్చుంటావు. కూర్చోలేకపోతుందండి, నోట్లోంచి మాటలు రావడం లేదండి. పాప నిలబడలేకపోతుందండి, మాటల్ని అర్థం చేసుకోలేకపోతుందండి. నేను ఆశించినట్టుగా నా కూతురు ఎదుగుదల కనబడడం లేదండి. ఎదుగుదల లేని నీ కూతురును చూసి ఏడ్చుకుంటున్నావు. మరి ఉదయకాల సమయం ఎదుగుదల లేని నిన్ను చూసి దేవుడు ఏం చేస్తున్నాడని నీకు అనిపిస్తుంది చెప్పు. నేను అనుకుంటున్నాను, పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు, నా ఆశ తీరటం లేదు అని. యేసు ప్రభు కూడా కృంగిపోతా ఉన్నాడు. నేను ఏ ఆరాటంతోనైతే వారికి ఎంత చేశానో దాని ఫలము రావడం లేదని. తండ్రి అయిన దేవుడు కూడా బాధపడుతున్నాడు. నేను ఏది అపేక్షించానో వీళ్ళ దగ్గర నుంచి అపేక్ష అది కార్యరూపం దాల్చలేదని. నమ్మాం, విశ్వసించాం, అంగీకరించాం, దేవుని పిల్లలమయ్యాం. కానీ క్రీస్తు వలె ఉండుటకు ఎదగలేదు. కుమారులం అవ్వలేదు, కుమార్తెలం అవ్వలేదు. 7 లక్షణాలు మన దగ్గర కనబడడం లేదు. జరిగింది ఏదో గతం జరిగింది. ఈ విశ్వాసుల సదస్సులో ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, ప్రభువా, నీ కుమార్తెగా ఎదగడానికి, నీ కుమారుడికి ఎదగడానికి కృపనివ్వు నాయనా అని భారంతో ప్రార్థన చేసుకుందాం. మీ ప్రార్థన స్వరం కొంచెం మీ చెవికి వినబడనివ్వండి, మీకు ఏకాగ్రత వస్తుంది. పక్కోలకి వినబడనక్కర్లేదు. మీరు చేసుకుంటున్న మీ ప్రార్థన, మీ నోట్లోంచి వచ్చిన మాటలు కొంచెం మీ చెవికి వినబడేలా చేసుకోండి. పైనున్న ప్రభు వినబడేలాగా చెప్పండి. ప్రభువా, ఈ 7 అంతల అనుభవాలు లేవు నాయన నా దగ్గర. నేను ఇంకా కుమారుడుగా కుమార్తెగా ఎదగలేదు ప్రభువా అని భారంతో ప్రార్థన చేసుకుందాం. అన్న యేసుపాదం గారు వచ్చి ప్రార్థన చేసి దీవెనిచ్చి ముగిస్తారు. శ్రద్ధగా మనం భోజనాలకు వెళ్తాం. థర్డ్ సెషన్ ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు మనసులో ఏం పెట్టుకోకండి. విన్న వాక్యాలు, మొదటి సందేశం ద్వారా దేవుడు మాట్లాడాడు, మరో సందేశం ద్వారా మనందరితో మాట్లాడాడు. వాక్యానికి మనం స్పందిద్దాం, ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుంది. ఎవరు ఇట్టటి కదలదు, పైన కూడా ప్లీజ్ ప్రార్థన చేసుకుంది.